కలిగి ఉండాలంటే మన గర్భఫలం ఎవరిచ్చారు? యెహోవా. యెహోవా బహుమానం. బహుమానం. మరి ఆ బహుమానాన్ని ఎలా పెంచాలండి? ఎలా పెంచాలి? యేసయ్యలో పెంచాలి. ఆ బిడ్డకి విద్య నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, అలాగా ప్రభువునందు భయభక్తులు పెంచాలి. ఓ మాట చెప్తున్నా, ఓ బాబు 12 ఏళ్ళ బాబు విద్య నేర్పించాడట గురువు గారు. విద్య నేర్పించి చక్కగా ఆ బిడ్డను తీర్చిదిద్ది స్టేజ్ మీద కూర్చోబెట్టాడు. వీడు వాయిస్తున్నాడు. అనేక మంది సభ వచ్చారు, చూస్తున్నాడు. ఆ బాబు చూపు గురువు వైపు ఉంది, మనిషి వైపు లేదు. ఆ గురువు వైపు చూస్తూ ఆ నేర్పిన విద్యను పాడుతూ ఉన్నాడు. అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ మెచ్చుకున్న వాళ్ళు ఎన్ని వేస్తున్నారు, రూపాయలు వేస్తున్నారు, 10 రూపాయలు వేస్తున్నారు, బంగారం వేస్తున్నారు, 2 వేస్తున్నారు. వాడు కలిగిందంతా ఆ బిడ్డ ముందు వేస్తున్నారు. కాదు, అటువైపు చూడాలా, దేని వైపు? గురు వైపు చూస్తున్నాడు. ఇవన్నీ పడేసినాడు పోయి చూడాలా, గురు వైపే చూస్తున్నాడు. గురువు ఏం చేస్తున్నాడు? ముచ్చుకుంటున్నాడు, సంతోషపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు. నా శిష్యుడు ఇచ్చాను ఎంచుకొని ఆ సభలో కూర్చొని భావిస్తున్నాడు అని గురువు సంతోషపడుతున్నాడు. మరి శిష్యుడు కూడా గురువు వైపే చూస్తున్నాడు. ఇచ్చే బహుమానాలతో చూడాలా, వాటి వైపు చూడాలా, చక్కగా భావిస్తూ ఉన్నాడు. ఎవరు నేర్పాడండి? గురువు గారు నేర్పాడు. మన గురువు ఎవరండి? లోకపు తండ్రి. ఆ తండ్రి మనకు నేర్పుతాడు. ఎవరికి చిన్నప్పుడు వచ్చే తల్లిదండ్రులు నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, కట్టుతో నేర్పాలి.